నీకు నేను పరలోకంలో ఇల్లు నిర్మించబోతున్నాను. అది కట్టబడుతుంది, అది బంగారు ఇల్లు కట్టబడుతుంది అని ఆ వాక్కును రిలీజ్ అయింది. ఆ రోజు కట్టబడతా అన్నట్టు. అంటే మనం మంచి పనులు చేస్తుంటే పరలోకంలో ఇల్లు కట్టబడతా ఉంటుంది. మనము చెడు పనులు చేస్తుంటే మనది ఏమైపోతుంటుంది, మన జీవితము నరకం పాలైపోతాం. కానీ అదే మనము మంచి జీవితం సత్లక్షణాలు కలిగి ఉంటే పరలోకంలో మన ఇల్లు కట్టబడుతుంది. ఇక్కడ ఉంటే ఈ సిమెంట్ ఇవన్నీ కూడా ఒక్క భూకంపం వస్తే పడిపోతుంది. కానీ పరలోకంలో అది శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యం కొరకు మనం అందరూ కూడా సిద్ధపడాలి, ఎత్తబడే గుంపులో ఉండాలి. ప్రభు అక్కడ చాలా సమీపించింది. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన దీన సేవకునిగా పశువుల పాకలో పుట్టారు కదా. పుట్టి ఆయన పెరిగి ఆయన పెద్దవాడైపోయి 3.5 సంవత్సరాలు పరిచర్య విపరీతంగా చేసి ఆయన లాస్ట్కి మన పాపముల కొరకు ఆయన సిలువలో రక్తం కార్చి ఆయన ఎంతగానో ప్రపంచం అంతటికి కూడా గొప్ప సువార్తనంటే ఆ మోడల్ లైఫ్ని లీడ్ చేసి యేసు ప్రభు వారు వెళ్ళిపోయి తర్వాత 40 days తర్వాత ఆరోహణమైనప్పుడు నేను ఎలా వెళ్తున్నానో అలాగే మళ్ళీ తిరిగి రాబోతున్నానని దేవుడు చెప్పాడు. ఆయన త్వరలో రాబోతుంటున్నాడు. అది చాలా సమీపంగా ఉందంట. ప్రతి ఒక్క లెక్కలు కూడా పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు దేవుడు రహస్య రాకడ త్వరలో రాబోతుంటుంది. రహస్య రాకడలో ఎత్తబడి మనము పరలోకంలో ఉన్నామా సరిపోయింది. లేని ఎడల విడవబడే గుంపులో ఉన్నట్లయితే భయంకరమైన దుస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలారా, ఎట్లంటే 7 ఏళ్ళ మహాశ్రమలు రాబోతుంటున్నాయి. సడన్గా ఇప్పుడు ఇట్లా ఉంటాము. పరిశుద్ధమైన జీవితం మనకు ఉందంటే మనం ఎత్తబడతాం. అపరిశుద్ధమైన జీవితం కొంచెం ఉన్నా కూడా విడవబడిపోతామంట. విడవబడితే మాత్రము భయంకరమైన శ్రమలు. మనకు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము ఆఖరి వచనంలో ఒక మాట ఉంటుంది. నేను ఇది మీకు తెలియజేయాలని నాకు స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇంటర్వెల్ టైంలో ఎవరైనా కానీ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం ఒక్కసారి తీయండి. ప్రకటన గ్రంథం 13, Revelations 13th chapter, last verse. మృగము యొక్క సంఖ్యను లెక్కింపమనము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఇందులో జ్ఞానము కలదు. ఇది మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఈ 666, ఈ 666 అనే నంబరు ఇక్కడ బైబిల్లో ఎప్పుడో రాసి ఉంచారు. ఈ నంబరు ఆ టైంలో ఎప్పుడు సంఘం ఎత్తబడుతుంది కదా, ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు పరిపాలన ఒకటి జరుగుతుందంట. ఆ టైంలో 666 నంబరు. ఇప్పుడు ఆధార్ లింకేజ్ ఉంది కదా, ఆధార్ లింకేజ్తో ఎవరైతే ఆధార్ని మనము పెట్టుకుంటేనే మనకు అన్నీ లభిస్తున్నాయి. ఇప్పుడు 666 నంబర్ కూడా అంతే. ముద్ర వేసుకుంటేనే మనకు ఆహారం లభించే రోజులు రాబోతున్నాయి. భయంకరమైన దినాలు. కానీ ఎవరైతే 666 నంబర్ ముద్ర వేసుకుంటారో వారు నరకానికి వెళ్ళిపోతారంట. సో నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ ఆ నంబర్ వేసుకోకుండా ఏం చేస్తారు, మనకి రేషన్ దొరకదు, బియ్యం దొరకవు, ఏమి దొరకవు, మనల్ని హింసిస్తారు, శ్రమ పెడతారు. 7 సంవత్సరాలు శ్రమ పడాలి. కానీ మన ప్రాణం మాత్రము పోదంట. ప్రాణం అస్సలు పోదు. ప్రాణం పోదు కానీ మనం అలాగే ఉంటాం. కానీ ఆ యొక్క 666 నంబరు వేసుకున్న వాళ్ళేమో హాయిగా భోజనాలు చేసుకుంటూ రేషన్స్ వాళ్ళు తినుతూ తాగుతూ అన్నీ ఉంటారు. కానీ వేసుకున్న వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. కానీ వేసుకొనని వాళ్ళు మాత్రము చాలా శ్రమ పడతారు. ఆ శ్రమలను మీరు భరించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ సంగమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 666 నంబరు ఈ భయంకరమైన దుస్థితి మనకు వద్దు. ఎందుకంటే మనం ముందుగానే ఎత్తబడే గుంపులో పరలోకంకి వెళ్ళిపోవాలి. ఎత్తబడే గుంపులో రహస్య రాకడలో మీరు అందరూ ఎత్తబడాలని ఆయన మన కోసము తన ఆఖరి రక్తం వరకు కల్వరి బొట్టు రక్తాన్ని చిందించి మన కోసం ఉంటే మనము విడబడితే యేసుప్రభు వారికి ఎంత బాధ ఉంటుంది. ఆయన ఆలస్యం చేస్తున్నారంట. అందుకోసమే. ఎందుకు ఆలస్యం అవుతుంది ప్రభు రాకడంటే అనేక మంది రక్షింపబడాలని దేవుడు ఎదురు చూస్తుంటున్నారు. ఎత్తబడే గుంపులో మనము ఉండాలి. నిజంగా మా మమ్మీ నాకు రోజు చెప్తారు, చాలా దగ్గరకు వచ్చింది దేవుడు, నేను వస్తున్నాను. ఎప్పుడు తెలియదు కానీ నేను వస్తున్నాను. ప్రియ బిడ్డ, నీ యొక్క పిల్లల్ని అందరినీ రెడీ చేసుకోమని మా మమ్మీకి దేవుడు హెచ్చరిస్తున్నారంట. మా మమ్మీ నాకు ఫోన్ మాట్లాడినప్పుడు చెప్తే, మమ్మీ నేను చిన్నప్పటి నుండి నువ్వు ఇట్లే చెప్తున్నావు కదా మమ్మీ అంట. నేను అంటే మా మదర్ అంటారు, దేవుని దృష్టిలో
1000 సంవత్సరాలు ఒక దినం అంట దేవుని దృష్టిలో. అన్ని లెక్కలు పూర్తి అయిపోయినాయి, ప్రతిది కూడా ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయినాయి. పాపము విపరీతం అయిపోయింది, భూకంపాలు, అక్కడక్కడ కరువులు. మనకి మత్తయి సువార్తలో మనం చూసినట్టయితే 18వ అధ్యాయంలో క్లియర్ కట్గా రాసి ఉంచారు కదా. అందులో ఏమని ఉంది, ఆయన రాకడ సమయంలో ఏమేం జరుగుతుంది భూమి మీద అన్నీ కూడా నెరవేరిపోయినాయి. ఇక ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే ఆయన ప్రేమామూర్తి యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చింది ఎందుకంటే ప్రేమను చూపెట్టడానికి. ఆయన పవిత్రమైన రక్తంని చిందించింది ఎందుకు అనంటే ఆయన ప్రేమామూర్తి. ఆ ప్రేమ గురించి, క్రీస్తు ప్రేమ గురించి తెలియజేయాలని దేవుడు అనేక మందికి తన ప్రేమను చూపెట్టాలని. పాత నిబంధనలో చూస్తే కంటికి కన్ను పంటికి పన్ను, కానీ నూతన నిబంధనకు వచ్చిన తర్వాత క్షమాపణ క్షమాపణ క్షమాపణ. కానీ క్షమించుకుంటూ పోతూ ఎంతవరకు ఉంటే చాలామంది ఏమనుకుంటారు తెలుసా, మానవ జీవితంలో చేతకాని వాడు అనుకుంటారు, క్షమించుకుంటే ఎక్కువ పోతే వీళ్ళింతే వీళ్ళింతే అని. కానీ మనం ఎలా ఉండాలంటే పాము వలె వివేకం కలిగి పావురం వలె నిష్కపటులై ఉండాలని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. సో మనము నిష్కలంకులమై పావురంలాగా అలాగే పాము వలె వివేకం కలిగి ముందుకు సాగి జాగ్రత్తగా ముందుకు సాగాలని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తుంటున్నారు. సో ఆ యొక్క 2వ రాకడ సమయంలో, రహస్య రాకడలో తర్వాత ఏం జరుగుతుందంటే 7 ఏళ్ళు మహాశ్రమల కాలం భూమి మీద ఉంటాయి. 7 ఏళ్ళు పరలోకంలో అత్యానందంతో ఎంతో సంతోషంతో మధ్యాకాశంలో నిజంగా దేవుడు సంఘంతో వివాహం జరుగుతుందంట. నేను మొన్న మా ఆడపడుచు కూతురికి IPS ఆఫీసర్తో పెళ్లి జరిగింది. ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు అన్ని 5 స్టార్ హోటల్స్ అన్ని ఘనంగా చేశారనమాట చాలా. కానీ నేను అనుకున్నాను నిజంగా దేవుడు ఈ ఒక మానవాళిలో ఒక పెద్ద ఆఫీసర్ పెళ్ళి ఇలా ఉంటే దేవుడు పరలోకంలో ఎంత సంఘాన్ని వివాహం చేసుకున్నప్పుడు ఇంకెంత ఘనంగా ఉంటుంది. ఇప్పుడంట దేవదూతలు అంట ప్రతిదినము రెడీ చేస్తున్నారంట ఆ యొక్క టేబుల్స్ అన్నీ. అంటే ఆ వివాహము మధ్యాకాశపు వివాహం కొరకు దేవదూతలు అందరినీ సిద్ధపరిచి ఎవరెవరు సిద్ధంగా ఉంటారు సిద్ధపరుద్దామని అన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారంట. అంటే వర్క్స్ అన్నీ కూడా చేస్తుంటే మన మానవుల పని ఏంటి, దేవుని రాజ్యం ఆ యొక్క వివాహానికి అనేక మందిని సిద్ధపరచాలి. ఈరోజు మీరు కూడా ప్రతి ఒక్కరు ఎవరు విడిపిస్తారని ఆ రోజు ఎంత మొత్తుకున్నా కూడా లాభం లేదు. ఇప్పుడు ఉన్న ప్రపంచంలో చూసినట్టయితే నిజంగా ప్రపంచంలో ఆ పాపానికే ఎక్కువ జారుకొని పోతున్నట్టు మనకు తెలుస్తుంది. కానీ దేవుని ఎదుకు రమ్మంటే చాలా తక్కువ మంది వస్తారు. కానీ ఆ రోజు ఈ గుడికి వచ్చి దేవుని ఎందుకు భయభక్తులు నిలిపిన వాళ్ళేమో ఎంతో సంతోషంగా ఉంటారు. పాపంలో పడిన వాళ్ళంటే అగ్నిగుండంలో ఉంటే ఎంత భయంకరంగా ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఆ భయంకరమైన అగ్నిగుండంలో మీరు ఎవ్వరూ ప్రవేశింపకూడదు. మీ సత్య సువార్తను మీరు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళి ఇతరులను దేవుని వైపుకి తీసుకొని వచ్చినప్పుడు మీకు పరలోకంలో వజ్రం ఉంటుందంట. ఒక్కొక్క మనిషిని రక్షించుకుంటూ పోతే ఒక్కొక్క వజ్రాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంటున్నారు. ఇప్పుడు ఒక డైమండ్ది ఒకటి చిన్నది మన దగ్గర ఉంటే ఎంత గొప్పగా ఫీల్ అవుతాం కదా. కానీ అటువంటిది పరలోకంలో ఉన్నతమైన స్థానంలో మంచి పొదిగింపబడినటువంటి వజ్రాలతో కిరీటాలు పెట్టి దేవుడు మనల్ని ఆహ్వానించి తీసుకొని పోయి బంగారీలు ఇస్తారు.